థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. పేజ్ 21 ప్రొసీజర్ బుక్ లో చాలా స్పష్టంగా ఎనీ మెంబర్ విల్ కాల్ బై స్పీకర్ మే పుట్ ఏ సప్లిమెంటరీ క్వశ్చన్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఫర్దర్ elucidating any matter of fact regarding which an answer has been given. దీన్ని గౌరవించి మీరు మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు బడ్జెట్ ప్రవేశపెడుతూ 2,91,159,000 కోట్ల బడ్జెట్ని ప్రవేశపెట్టిన అధ్యక్ష. మరి ఫిజికల్ బడ్జెట్ ఒకసారి చూసినట్లయితే అధ్యక్ష ఈసారి 12.5% మరి గ్రోత్ ఉన్నది. అది జిఎస్డిపి అధ్యక్ష. జిఎస్డిపి గ్రోత్ ప్రకారం 3%ని 3.5%గా కేంద్ర ప్రభుత్వం మనకు అవకాశం ఇచ్చి ఈరోజు మనకు అప్పు తీసుకునేటువంటి అవకాశము మరి 16.5 లక్షల కోట్లకు గాను ఈరోజు మనకు దాదాపుగా మరి 57,000.75 crores అప్పు తీసుకునేటువంటి 57,000 కోట్ల అప్పు తీసుకునేటువంటి అవకాశం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది అధ్యక్ష. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు 1,27,000 కోట్లు అప్పు చేసి మరి ఏ రకంగా ఎఫ్ఆర్బిఎం పరిధిని దాటి తీసుకుంటా ఉన్నది. గ్యారంటీస్తో పాటు కానీ నాన్ గ్యారంటీస్ కానీ లేకుంటే ఏ విధమైనటువంటి అప్పైనా కానీ ఈరోజు ముఖ్యంగా మీరు చూసినట్టయితే అధ్యక్ష మరి మొన్ననే మనం పేపర్లో చూసాం అధ్యక్ష. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంకి దాదాపు ఎకరం రాయదుర్గంలో ఉన్నటువంటి భూమి ఎకరం 50 కోట్ల రూపాయలు విలువ చేసే భూమి అధ్యక్ష. దాదాపు 400 ఎకరాల భూమి ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలకు తాకట్టు పెట్టుకోవాలని బహిరంగ మార్కెట్లో 20,000 కోట్ల విలువైనటువంటి భూముల్ని ఈరోజు తాకట్టు పెట్టి మర్చెంటైల్ బ్యాంక్ ఎంపిక చేసి దానికోసం టీజీఐఐసి వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి దానికి వాళ్ళను ఐడెంటిఫై చేసి మరి బ్యాంకర్స్ ఐడెంటిఫై చేసి వారికి 2-3% కమిషన్ ఇచ్చి మరి అప్పులు తీసుకునేటువంటి దుస్థితి రావడానికి బాధగా ఉంది అధ్యక్ష. మరి గ్యారంటీస్ ఉండి గ్యారంటీస్ లేకున్నా ఏ రకమైనటువంటి అప్పు తీసుకున్నా అది ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి రావాల్సిందే అధ్యక్ష. ఈ రకంగా రాష్ట్రంలో విపరీతమైనటువంటి అప్పులు చేసేసి ఈ రాష్ట్రాన్ని ఇంకా దివాలా తీసేటువంటి పద్ధతిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది. మరి ఇన్ని అప్పులు చేసి కూడా పప్పు కూడా తినేటువంటి దుస్థితి రావడం మరి ఎందుకంటే అధ్యక్ష ఇదే నిండు సభలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇదే రోజు అధ్యక్ష డిసెంబర్ 17 ఈ రోజుకి కరెక్ట్ సంవత్సరం అయింది అధ్యక్ష. వారు ఇదే సభలో వారు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలకు తొలి సంతకం పెట్టిన తర్వాత ఈ సభలో చట్టబద్ధత కల్పిస్తామని చెప్పారు అధ్యక్ష. కనీసం చట్టబద్ధత కల్పించి ఈ డబ్బుని చట్టబద్ధత ప్రకారం 6 గ్యారెంటీలు అమలు చేసినా కూడా రాష్ట్ర ప్రజానీకానికి లాభం జరుగుతుంది అధ్యక్ష. ఏ రకమైనటువంటి మరి 6 గ్యారెంటీల స్కీమ్స్ కానివ్వండి లేకుంటే ప్రజలకు ఇచ్చినట్టు హామీలు కానివ్వండి ఏవి కూడా ఇంప్లిమెంట్ చేయకుండా ఈ రకంగా లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసేసి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం దివాలా దిశగా నడవడం చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష మహేశ్వర్ రెడ్డి గారు చెప్పినట్టుగా మేమెవరూ కూడా ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటి ఎక్కడ అప్పు చేయడానికి ప్రయత్నం చేయట్లేదు అధ్యక్ష. చేయం కూడా మేము చాలా స్పష్టంగా ఎఫ్ఆర్బిఎం యాక్ట్ని అమలు చేయటమే కాకుండా ఇంకా సాధ్యమైనంత వరకు అంతవరకు కూడా కాదు ఇంకా వీలైతే తగ్గించుకుంటూనే పోవాలనేది మా అందరి ఆలోచన. కాకపోతే 10 సంవత్సరాలు చేసిన విధ్వంసాన్ని మొదటి సంవత్సరంలోనే పూర్తిగా సరిచేయలేము కాబట్టి కొంత ఆ అప్పు 66,000 కోట్లు అది కంపల్సరీ ఆర్బీఐ నుంచే డిడక్ట్ అవుతుంది కాబట్టి కొంత తప్పనిసరి పరిస్థితిలో కొంత అప్పు చేసాం. ఆ అప్పు కట్టడానికి ఆ చేసిన అప్పు ఇంకా రాష్ట్రం నుంచి వచ్చిన ఆదాయాన్ని కూడా కలిపి కట్టాము అధ్యక్ష. 52,000 చేస్తే 66,000 కోట్లు చేసాం. ఇక మీరు చెప్పినటువంటి ఏదో బ్యాంక్ గ్యారంటీ ఇచ్చి ల్యాండ్ తనఖా పెట్టి తీసుకుంటున్నారని మేము ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆస్తుల్ని రాష్ట్ర ప్రజలకే ఉంచాలనేటువంటి ఆలోచనతోనే దాని ఆ ఐఐసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం వాళ్ళు లోన్ తీసుకొని చేస్తూ ఉన్నారు అధ్యక్ష. మేము వాళ్ళలాగా ఏది రాష్ట్రానికి ఆస్తి తయారు చేస్తే ఔటర్ రింగ్ రోడ్డు 30 సంవత్సరాలకు అమ్మేసుకున్నారు వాళ్ళు. ఒక పెద్ద ఆస్తి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం లీజ్కి ఇచ్చేసి అధ్యక్ష ఎట్లా ఉంటుంది అంటే లీజ్కి ఇచ్చేసి 30 సంవత్సరాలు ఎవరికో లీజ్కి ఇచ్చేసి 30 సంవత్సరాలు వచ్చే పన్నులు మీరు వసూలు చేసుకోండి ఆ డబ్బంతా మాకు గట్టేసి వెళ్ళిపోండి అని అన్నారు అధ్యక్ష. మేము అట్లా చేయదలుచుకోలేదు. మేము జాగ్రత్తగానే ఉంటాం అధ్యక్ష. రాష్ట్ర ప్రయోజనాల్ని ఆర్థిక ప్రయోజనాలను కాపాడుతాం అధ్యక్ష.
వాళ్ళలాగానే చేయాలంటే, హరీష్ రావు గారు లాగానే చేయాలంటే అధ్యక్ష, మనకు వచ్చే బడ్జెట్ అంతా కూడా, ఆదాయం అంతా కూడా పన్నుల ద్వారానే, టోల్గేటా పన్నుల ఏదో ఒకటి, ఆ పన్నుల ద్వారా బడ్జెట్ని మనం జాగ్రత్తగా లెక్కలేసుకొని ప్రజల కోసం ఖర్చు పెడతా ఉంటాం. వారు 30 సంవత్సరాలకి ఆ టోల్గేట్ని లీజుకి ఇచ్చేసి 30 సంవత్సరాలకు వచ్చే డబ్బులు తీసుకున్నారు. ఒకవేళ ఈ ప్రభుత్వం మేము కూడా రాబోయే 30 సంవత్సరాలకి కమర్షియల్ ట్యాక్స్ ద్వారా, ఎక్సైజ్ ద్వారా, మిగతా GST ద్వారా వచ్చే ఆదాయం అంతా ఏ అదాని లాంటి వాళ్ళను, అంబానీ లాంటి వాళ్ళు పిలిచి 30 సంవత్సరాలకు వచ్చే టోల్ అంతా మీరు వసూలు చేసుకోండి, మాకు ఈ సంవత్సరం 30 సంవత్సరాలు మాకు ఇచ్చేసేయండి, ఆ 30 సంవత్సరాలు మాకు ఇప్పుడే ఇచ్చేసేయండి అని నేను చేస్తే రాబోయే ప్రభుత్వాలు ఎట్లా చేస్తాయి అధ్యక్ష, ఎట్లా పాలన చేస్తాయి? అసలు అది అర్థవంతమైందేనా, ఆలోచనలేనా అధ్యక్ష? ఎవరైనా ప్రజాప్రభుత్వం, ప్రజలు బాధ్యత కలిగినటువంటి వాళ్ళు చేసే పనినా అధ్యక్ష? అది ఇంత చేసిన ఆ రకంగా నేను చేయదలుచుకోలేదు, చేయం కూడా అధ్యక్ష.